క్యాబేజీ కర్రీని ఎంతమంది ఇష్టంగా తింటారు? అసలు తినని వాళ్ళే చాలామంది ఉంటారు. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. డెఫినెట్‌గా నచ్చుతుంది. ఫస్టు ఈ క్యాబేజీని బాగా వేడిగా ఉన్న వాటర్‌లో ఉప్పు, పసుపు వేసి ఒకే ఒక నిమిషం బాయిల్ చేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. వెల్కమ్ టు నవ్య సూపర్ ఫుడ్. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి 3 స్పూన్ల నూనె వేసి నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఒక ఎండుమిరపకాయ అండ్ 3 పచ్చిమిర్చి, తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్స్ వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లి అండ్ పసుపు, కరివేపాకు వేసి మళ్ళొకసారి కలిపి ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసి ఒక్క నిమిషం పాటు వేగనివ్వాలి. తర్వాత 2 మీడియం సైజు టమాటాస్ ఉప్పు వేసి టమాటాస్ మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కారం, ఉప్పు వేసి కలిపేసి నూనె పైకి తేలేంత వరకు 5 లేదా 6 నిమిషాలు ఉడికించుకుంటే క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది. నూనె మొత్తం సపరేట్ అయ్యి తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని అన్నంలోకైనా, చపాతీలోకైనా, దేనిలోకైనా చాలా బాగుంటుంది. క్యాబేజ్ కర్రీ తినని వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.